హైదరాబాద్ రవీంద్ర భారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శ్రీ మాతా సేవా సమితి ఫౌండర్ కుసుమ విజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా ఖైరతాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్ విజయారెడ్డి, అమీర్పేట నియోజకవర్గ కార్పొరేటర్ శేషకుమారి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వేమూరి లక్ష్మి, ట్రాన్స్కో అకౌంట్ ఆఫీసర్ కళ్లం శ్రీనివాసరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్ వీరరాఘవ చౌదరి, గాయని మోత్కూరి వాణి, శ్రీ మాతా సేవా సమితి సభ్యులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన మహిళలను, పలువురు దంపతులను సన్మానించారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న నలుగురు దంపతుల్లో రచ్చ కృష్ణమూర్తి, వెంకట నరసమ్మ, పాముల రామతారకం, జగన్నాథం, వనం కళ్యాణి, లక్ష్మణరావు, గోని దుర్గా, వీరభద్రంలను ఘనంగా సత్కరించారు. సంపంగి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ బొమ్మ మౌనిక, నవలా రచయిత్రి వికే శోభ, నేషనల్ అవార్డు గ్రహీత పుట్టపర్తి పద్మ, సోషల్ యాక్టివిస్ట్ యశోద, లక్ష్మి, మంచిరా క్లాసికల్ డాన్స్ అకాడమీ రేణుకా ప్రభాకర్, రోటరీ క్లబ్ సెక్రటరీ భవ్య, హైకోర్టు అడ్వకేట్ శ్రావ్య కట్టాలను రవీంద్ర భారతి వేదికగా సన్మానించి పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక జీహెచ్ఎంసీ సభ్యులకు, ఆశా వర్కర్లకు చీరలను పంపిణీ చేశారు. మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సోచ్ సంస్థలో ఆశ్రయం పొందుతున్న దివ్యాంగులను సైతం సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఇక్కడికి విచ్చేసిన అక్కజల్లలకు, అన్నదమ్ములకు, ఈ శ్రీ మాతా సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలతో పాటు హ్యాపీ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్నటి నుంచి టీవీలలో ఎక్కడ చూసినా హంగామా ఆర్భాటాలు నడుస్తూ ఉన్నాయి. సంవత్సరంలో ఒక్కసారి మాత్రం మహిళలు చేసింది గుర్తు తెచ్చుకోవడానికి ఈ మహిళా దినోత్సవం చాలా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సరే, పుట్టిన జీవి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ చేసిన మంచి పని ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఇన్స్పైర్ ఇంకోళ్ళకి చేయాలంటే దాన్ని మనం ఎగ్జిబిట్ చేయాలా. ఇది చేసినామని చెప్పుకోవడానికి ఒక ప్రత్యేక రోజు అంటూ ఉండాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టి, పాతకాలంలో మహిళలు మగవాళ్ళతో పాటు కష్టపడి ఇటు పరిశ్రమలలో కానీ బయట కానీ పనిచేస్తున్న వాళ్ళని గుర్తించక వాళ్ళని బానిసల లెక్కనే పెడుతుండే. ఉట్టి మగవాళ్ళకి జీతం ఇస్తుండే, మినిమం వేజెస్ ఇస్తుండే, లేకపోతే వాళ్ళకి ఒక పని టైం అది ఉంటుండే. కానీ మహిళల కష్టం గుర్తించినప్పుడు ఒక ఉద్యమం లెక్క వచ్చి అందరు కూడా ఒక్కతాటి మీదకి వచ్చి మహిళా శక్తి ఏంటో చూపిస్తే అప్పుడు ప్రపంచంలో అందరూ కూడా దాన్ని గుర్తించి మహిళలకు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకు ఒక వర్కింగ్ హార్స్ ఒకటి డిక్లేర్ కావాలని, అప్పటి నుంచి మహిళలకు అంటే ఇంట్లో చేసిన దానికన్నా బయట వాళ్ళు చేసే పనికి ఒక రికగ్నిషన్ మొదలైంది. సో అక్కడ పడిన నీవు ఈరోజు మా చిన్నపిల్లలు అంటే ఈ జనరేషన్ వాళ్ళు పోటీపడి హైటెక్ సిటీలో జీతాలు మొగాళ్ళ కన్నా ఎక్కువ సంపాదిస్తుందంటే విత్తనం ఆడబడ్డది. కాబట్టి ఆ రోజు చాలా ముఖ్యమైన రోజుగా మనం విమెన్స్ డే చేసుకుంటా ఉన్నాం. సో చాలామంది అడుగుతారు, ఎందుకు విమెన్స్ డే చేసుకుంటారు, అవసరమా, ప్రతిరోజు మీదే కదా అని. డెఫినెట్గా ప్రతిరోజు మాదే. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ముందుండేది ఆడామే. మేము చూస్తూ ఉన్నాము. ఇక్కడ నాతో పాటు మా సోదరి శేషకుమారి కూడా ఉంది. మేము జిహెచ్ఎంసీలో పనిచేసేటప్పుడు చూస్తుండే, అంటే కార్పొరేటర్గా పనిచేస్తున్నప్పుడు చూస్తుండే, ఎవ్వరు పొద్దున బయటికి రాకపోయినా, కరోనా టైం అయినా, కర్ఫ్యూలైనా, పండగలైనా, ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నా కానీ ఒక స్వీపర్ ఆడామే, జిహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్ చీపురు పట్టుకొని బయటకు వస్తుండే. అంటే ప్రతి దానికి ఇంత సొసైటీలో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులలో ఉంటే వాళ్ళు మాత్రం సొసైటీ పని కోసం బయటకు వచ్చేవారు. అఫ్కోర్స్ వాళ్ళకి జీతం ఇచ్చినా కానీ
అది వాళ్ళ సర్వీసు వాళ్ళంత కమిటెడ్గా బయటకు వచ్చి చేసేవారు. సో అట్లా మహిళ ప్రతి ఒక్క దాంట్లో అక్కడి నుంచి మొదలైతే మన ఇంట్లో తల్లి పిల్లల్ని లేపి వాళ్ళకి ఫుడ్ పెట్టి భర్తకి ఫుడ్ పెట్టి వాళ్ళని పనుల మీదకి పంపించే వరకు ఒక మహిళ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. కానీ చాలా తక్కువ మందికి అప్రిషియేషన్ ఉంటుంది. సో ఆ అప్రిషియేట్ చేయడానికి మహిళా తనము మాతృతనము గుర్తించుకోవడానికి ఒక డే ఉండాలని ఈ విమెన్స్ డే చేయడము, ఆ దాంతోపాటు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో ఒక మహిళగా సొసైటీలో ఏదైనా మేము చెప్తే 2 మాటలు వినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము కూడా కంపల్సరీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మా ఒక వ్యూస్ డిస్కస్ చేసుకోవడానికి లేకపోతే చెప్పడానికి ఇలాంటి వేదికలు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ప్రొవైడ్ చేసిన శ్రీ మాతా సేవా సంస్థ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం చేయడమే కాకుండా సంవత్సరం మొత్తం ప్రోగ్రాములు చేస్తూనే ఉంటారు. ఆవిడికి అంత ఎనర్జీ ఇచ్చిన భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా ఆవిడికి ఇంకా ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే కార్యక్రమాలు చేయడానికి బలం అంతా ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఆవిడ పిలుపు మేరకు విచ్చేసిన ఆహూతులందరికీ కూడా, అలాగే సన్మాన గ్రహీతలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఆవిడ ఈ ప్రోగ్రాం చెప్పినప్పుడు ఆవిడ ఇంత సమర్థవంతంగా నిర్వహించగలరు అని నాకు తెలుసు. అలాగే అందరినీ ఒకటే వేదిక మీదకి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ రవీంద్ర భారతిలో సన్మానానికి రావడం అంటే ఒక అచీవ్మెంట్ లాగా నేను భావిస్తున్నాను. 24 గంటలు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ప్రతి నెలకో 15 రోజులకో ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటారు. మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఉంటారు. ఆవిడ ఇలా నిరంతరం సేవా కార్యక్రమాల్లో ఉండడం చాలా గొప్ప గుణం. ఈ సభాధ్యక్షులు కుసుమ విజయ్ గారు, శ్రీ మాతా సేవా సమితి అధ్యక్షురాలు, ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి కుసుమ విజయ్ గారికి, అలాగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరి విజయారెడ్డి గారికి, మా గురువు గారి బిడ్డ, ఆమె పక్కన మేము నిల్చుంటే మా గురుగారు పక్కన నిల్చున్నట్టు ఉంటుంది. ప్రతిసారి రవీంద్ర భారతిలో మాత్రం పక్కనే కూర్చుంటున్నాం, మా చెల్లె పక్కన. జూబ్లీస్లో తిరిగినా ఇది వేరే, ఇంటికి వచ్చినా అది వేరే. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ గారు శేషకుమారి గారు, ఆమెతో ఎక్కువ అనుబంధం లేకుండా ఆమె కార్యక్రమాలని ప్రతి ఒక్కసారి మేము ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. సీనన్న, తలసాని సీనన్న ఏ కార్యక్రమం ఉన్నా ఈ మధ్య నాకు తెలిసింది శేషకుమారి గారికి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. 1998లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సంవత్సరంలో 800 దాకా ఆపరేషన్ చేయడము. దీనికి సంబంధించి ఇంకా 3 హాస్పిటళ్ళు దగ్గరలో ఉన్నటువంటి నిజామాబాదు, బాన్స్వాడ, ఆర్మూర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గత నవంబర్లో మన అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సుదర్శన్ రెడ్డి గారు కూడా మాకు ఒక బిల్డింగ్ ఇచ్చి మీరు జనరల్ హాస్పిటల్ కూడా తెరిస్తే బాగుంటుందని చెప్పడంతో వారే మాకు కొంచెం డొనేషన్స్ ఇచ్చి నవంబర్లో దాన్ని కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని సహకారాలతో, అన్ని ఎక్విప్మెంట్స్తో లయన్స్ క్లబ్ హాస్పిటల్ని మరియు ఐ హాస్పిటల్స్ని 4 చాలా చక్కగా నిర్వహిస్తూ సంవత్సరానికి 1100 పైగా మేము ఎన్నో సేవలు చేస్తూ బీదవారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ వచ్చాము. ఈరోజు నాకు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న విజయక్క గారికి, కుసుమ విజయ్ గారికి, శేష్ కుమార్ గారికి, ముఖ్యంగా మా కళ్యాణ్ గారికి, నన్ను ఇక్కడ ఆహ్వానించిన మా కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం అనేది ఇక్కడ రవీంద్రభారతిలో జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది. ఫస్ట్ మన విజయ్ గారు, శ్రీనన్న గారు చెప్పారు ఇక్కడ చేస్తాము, మీరు రండి చూడండి అంటే. వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉన్నాయంటే అందరూ ఒక యూనిటీగా ఉండి కలిసికట్టుగా చేసుకుందామని ఒక ఆడవాళ్ళంతా ఒక చోట చేరి బాగా చేశారండి. నేను చూశాను అవన్నీ.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Hello Andy, I'm Dr. Sushmita. I'm an oral and maxillofacial surgeon. I would like to thank the organizers and Sri Mata Seva Samiti organizer and founder Kusuma Vijay Garu for inviting me for this event and recognizing me on this occasion of Women's Day. And being a young doctor and a maxillofacial surgeon, I would like to tell this that every woman in this society, whether it is a hard-working professional woman or else a tireless home-working homemaker, has their major role to play in the society. So on this occasion, I would like to encourage every woman to live their dream. Finally, I would like to thank the organizers for awarding me and recognizing me on this occasion of Women's Day. And I would like to take this opportunity as a and work more towards my profession and serve the society. Thank you and happy Women's Day. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితోని సంతోషంగా నేను ఈ వేడుకల్లో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎంతోమందికి ఈరోజు మహిళల దగ్గర నుండి ఎన్నో నేర్చుకున్నాను. వాళ్ళ గురించి ఇంకా నేను నేర్చుకునేది ఉన్నది. మునుముందు కూడా ఇంకా మహిళలందరికీ సపోర్టు చెయ్యాలి, వాళ్ళు మాకు చెయ్యాలి అని ఆశిస్తున్నాను. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకు అంకితం చేస్తున్నాను. మాతా సేవ సంస్థ గురించి చాలా నేర్చుకోవాలండి. ఈ సంస్థకు వచ్చిన తర్వాత నేను చాలా అంటే చాలా ఎంత చేసినా కానీ తక్కువేనండి ఈ సేవ. విజయలక్ష్మి గారు, కుసుమ విజయ్ గారు, వారి దగ్గర నుంచి మేము చిన్నప్పటి నుంచి ఎంత నేర్చుకున్నా కానీ ఇప్పుడు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత అంటే జ్ఞానోదయం, ప్రతి ఒక్క మహిళకు కావాల్సినవన్నీ నేర్పుతున్నారు వారు. ఎంత సేవ చేసినా కానీ ఇంకా చేయాలనిపిస్తుందండి. ఈ సంస్థ ద్వారా చాలా నేర్చుకున్నాం మేము. ఎంత మహిళలందరూ కూడా అన్ని ఉపాధి ఏది కావాలంటే అది, వారు నిరుపేదల కానించి ధనికుల వరకు అన్ని ఏ సంస్థకు ఏది కావాలంటే అది చేస్తుండ్రండి వారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. మహిళలందరూ కూడా వారికి తోడ్పడి చేదోడు వాదోడుగా చేయాలని నా కోరికండి. శ్రీ మాతా సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగే ఈ మహిళా పురస్కార అవార్డులకు మేమెంతో రుణపడి ఉన్నాము. మహిళా సాధికారిత గురించి ఎన్నో విషయాలలో ఎంతో విధంగా మాకు చేసిన సహాయ సహకారాలు చాలా గొప్పవి. వాటిని దృష్టిలో ఉంచుకొని మునుముందు భవిష్యత్తు స్త్రీ సమాజంలో ఏ ఎదుగుదలకైతే ముందడుగు వేయాలో ఆ యొక్క వివరణ మాకు చక్కగా అనువదిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించిన మా మాతా సేవా ట్రస్టు చైర్మన్ అధ్యక్షురాలు గారు మాతా కుసుమ గారికి, శ్రీ మాతా సేవ ఫౌండర్ అధ్యక్షురాలు విజయ కుసుమ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతా సేవా ట్రస్ట్ వారు చాలా చక్కగా ఆడది అంటే అవలి కాదు సబల అని నిరూపించడానికి ఇక్కడ ఒక చక్కని ఆదర్శంగా ప్రతి ఒక్క మహిళలు ఎన్నో రంగాలలో మహిళలు చాలా చక్కగా వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వారి విధులను నిర్వహిస్తూ ఇంతటి ఘన చరిత్రను నిలిపిన ప్రతి ఒక్క మహిళలందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న మహిళలందరూ కూడా ఎవరికి వాళ్ళే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇలాగే ఎవరో చేయాలి, ఎవరో పిలవాలని కాకుండా ఇలాగ ఎవరికి వాళ్ళు మహిళగా పుట్టినందుకే నేను మహిళని అని నన్నే నేను సెలబ్రేట్ చేసుకునే లెవెల్లో ఉండాలి మహిళలందరూ. అందులో భాగంగానే ఈరోజు రవీంద్ర భారతిలో శ్రీమాతా సేవా సమితి వారు నిర్వహించినటువంటి మహిళా దినోత్సవం 15వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ అనేక మంది మహిళలు వందలాదిగా విచ్చేసి వారి యొక్క వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులు, ప్రతిభావంతులు అందరినీ కూడా వారు సత్కరించారు సముచితంగా. వారికి శ్రీమాతా సేవా సమితి ఫౌండర్ శ్రీ డాక్టర్ కుసుమ విజయ్ గారికి ధన్యవాదాలు. అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీమాతా సేవా సమితి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు అవార్డు గ్రహీతలకు మరియు సంస్థ సభ్యులందరికీ కూడా శ్రీమాతా సేవా సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.